హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను వాట్సాప్లో ఒక మంచి ట్రిక్ చెప్పబోతున్నాను. మనకు చాలామంది పంపిస్తారు కదా కొన్ని ఫొటోస్, మెసేజ్ చేస్తారు కదా, వాటిని మనం ఇట్లా మనకు వచ్చిన వాల్పేపర్స్ని ఫార్వర్డ్ చేయకుండా మనమే వాళ్ళకి పంపించాము అన్నట్టు వాళ్ళు అనుకోవాలంటే మనం చేయాల్సింది ఒక ట్రిక్ ఉంది. అది మీరు ఫాలో అయితే తప్పకుండా మీరు ఆ విధంగా చేయగలరు. ఓకే, ఇప్పుడు మన వాట్సాప్కి వెళ్దాం. చూడండి, వాట్సాప్లో నాకు రీసెంట్గా చూడండి ఫార్వర్డెడ్ అని వచ్చింది, అంటే నాకు వాళ్ళు పంపించారు అని వచ్చింది. ఓకే, ఇట్లా కనిపించొద్దు. మనం పంపిన మెసేజ్ వేరే వాళ్ళకి ఇట్లా కనిపించొద్దు. అంటే ఇది నీ క్రియేటివిటీ కాదు, ఎవరో పంపిస్తే నాకు పంపించడం అనుకుంటారు. అప్పుడు ఏం చేయాలంటే మీరు ఈ ఇమేజ్ని క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేస్తే ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి దీన్ని సేవ్ చేయాలి. ఫస్ట్ మీ ఫోన్లో దీన్ని సేవ్ చేసుకోండి. ఓకే, సేవ్ సక్సెస్ఫుల్లీ సేవ్డ్. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మీరు ఇప్పుడు చూడండి, నేను పంపిస్తాను, మళ్ళీ వెళ్ళి పంపిస్తాను. నేను ఇమేజ్ని ఉపయోగించి గ్యాలరీకి వెళ్ళి ఇమేజ్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి, పంపిస్తే ఇక్కడ నాకు ఏం ఫార్వర్డ్ అని రాలేదు. ఓకే, అదేవిధంగా వాళ్ళ ఫోన్లో కూడా రాదు అట్లా. కనుక మీకు ఎవరైనా పంపించిన ఇమేజెస్ని ఆటోమేటిక్గా ఇట్లా ఇది యారో క్లిక్ చేసి మనం షేర్ చేయకుండా దీని ఇమేజ్ని క్లిక్ చేసి సేవ్ చేసి మీ గ్యాలరీ నుంచి దాన్ని పంపిస్తే అది మీకు చాలా బాగుంటుంది. వారు కూడా అబ్బాయి ఇమేజ్ ఇతనే తయారు చేసి పంపించాడు అని అనుకుంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.